ధనస్సు రాశి వారికి, వీరికి ఆదాయం 5, ఖర్చు 5, అన్నీ సమానంగా ఉన్నాయి. వచ్చినట్టుగా ఖర్చు అవ్వడం అనేది కాకుండా ఆరోగ్య పరిస్థితి కూడాను అనారోగ్య పరిస్థితి రావడం, మళ్ళీ మెరుగుపడటం, ఇంట్లో కష్టాలు రావడం, అవన్నీ కూడా మరలా తగ్గిపోవడం, ఈ రకమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ధనస్సు రాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానం 5. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులే, ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. వీళ్ళకి అష్టమ శనో లేకపోతే అర్ధాష్టమ శనో ఏదో అర్ధాష్టమ శని. ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎప్పుడైతే మార్చి 29వ తారీఖు మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో 4వ స్థానంలో శని ఉంటాడు. తప్పనిసరిగా నేను వచ్చాను 4వ స్థానంలోకి అని చెప్పి ఒకసారి చిన్న వాహన ప్రమాదాన్ని సరి చేసి గుర్తు చేస్తాడు. ఓకే. అష్టమ శని అర్ధాష్టమ శనికి ఉండేటువంటి లక్షణాలు అవే. ఇందాక సింహరాశి వాళ్ళకి అష్టమ శని అని చెప్పాం కదా, అలాగే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. వాహన ప్రమాదాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి రాజ్యపూజ్యం 1, అవమానం 5. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎక్కువగా అవమానాలు తోడయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక మకర రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు. రాజ్యపూజ్యం 4, అవమానం 5. కాబట్టి వీరు కూడా కొంచెం అంటే మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని వెళ్ళిపోతుంది, కానీ మిగిలిన గ్రహాల ప్రభావం కూడా తప్పనిసరిగా షష్టమ స్థానంలో ఉండేటువంటి గురుడు, కుజుడు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఎక్కువగా అనుభవించాల్సిన పరిస్థితులు కనబడుతుంది.